ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. యాదాద్రి పునర్నిర్మాణంతో అద్భుతాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. కేవలం 7 ఏళ్లలో యాదాద్రిని కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దారు. ఆధునిక యుగంలో అసలు సిసలైన హైందవ ప్రతినిధిగా సీఎం కేసీఆర్ నిలిచారు. సీఎం కేసీఆర్ కారణ జన్ముడని యాదాద్రి పునర్నిర్మాణంతో మరోసారి రుజువైంది. చాళుక్యులు, హొయసలులు, కాకతీయులు, పాండ్యరాజులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, పల్లవ చక్రవర్తులు, శాతవాహనులు, చరిత్రలో ఎందరెందరో రాజులు, మహారాజులు, చక్రవర్తులు, సామ్రాట్టులు భారతదేశంలో ఆధ్యాత్మిక శోభను, కళా పోషణను ఇనుమడింపజేశారని, అద్భుతమైన దేవాలయాలను, కళాకృతులను నిర్మించారని చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం. కానీ ఈ ఆధునిక యుగంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వందలాది మంది మహారాజులు, కళా పోషకులను తలదన్నే విధంగా ఒక ప్రపంచ అద్భుతాన్ని ఆవిష్కరిస్తారని ఎవరైనా కలలోనైనా ఊహించారా? అసలు ఊహకు అందే విషయమేనా ఇది? లేకపోతే ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలోని ప్రఖ్యాతి చెందిన పురాణ ప్రాశస్త్యం కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఎప్పుడో ఒక చిన్న గుట్ట మీద నిర్మించబడింది. అక్కడ తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారాన్ని పొందిన పుణ్యాత్ముడు యాదమహర్షి పేరు మీదుగా యాదగిరి గుట్టగా లోక విఖ్యాతి నొందింది. అయితే గత 100 ఏళ్లుగా అక్కడ అభివృద్ధి శూన్యం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు 50 ఏళ్ల క్రితం ఎలా ఉందో మొన్నటి వరకు అలాగే శ్రీకృష్ణుడి అభయహస్తం కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కుచేలుడిలా తనను ఉద్ధరించే నాథుడి కోసం పరితపించింది. 60 ఏళ్ల పాటు పరిపాలించిన సమైక్య పాలకులు ఎవ్వరూ యాదగిరీశుని మొరను ఆలకించలేదు. భక్త కోటిని కరుణించే నారసింహుని ఏ పాలకుడు కరుణించలేదు. ఆ సమయం రానే వచ్చింది. నారసింహుడే ఆ సమస్యను పరిష్కరించుకున్నాడు. అపర ప్రహ్లాదుడు, భక్తవరేణ్యుడు, నిస్తుల భక్తి భావ సంపన్నుడు, పరిపూర్ణ ఆధ్యాత్మిక దివ్య జ్ఞానానందుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరుడిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదగిరి నారసింహుడే నియమించుకున్నాడా అన్నట్లు చంద్రశేఖరరావు గారి స్వప్నంలో దర్శనమిచ్చి తన క్షేత్రాన్ని మహత్తరంగా, లోకోత్తరంగా, దివ్యధామంగా తీర్చిదిద్దాలని ఆదేశించాడా అన్నట్లు తన నివాసాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఒక నాకధునిగా వెలయించాలని, కలయుగ వైకుంఠంగా, ఆర్తుల పాలిటి అమరపురిలా, దీనులపాటి దివ్యక్షేత్రంలా పునర్నిర్మించమని కేసీఆర్కు అనుగ్రహ భాషణం చేశారు. స్వామివారి ఆదేశాన్ని, శ్రీరాముని పాదుకలను శిరస్సున ధరించిన భరతుడిలా నెత్తిన పెట్టుకుని పూజించారు పరమభక్తాగ్రణి కేసీఆర్. ఫలితంగా తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాల నుంచి 600 మంది శిల్పులు యాదగిరి నాథుని పాదాల చెంత చేరారు. కరకు రాతి బండలన్నీ కళాఖండాలయ్యాయి. రాయి మీద ఊలితో కొడితే నమో నారసింహ అని స్వరాలు వినిపించాయి. సమ్మెటతో బాదితే సప్త స్వరాలు పలికించాయి. తాము కరిగిపోతూ కమనీయ ఆకృతులకు ప్రాణం పోశాయి. ఈ శిల్పుల్లో కేవలం హిందువులు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటు. ముస్లింలు, క్రైస్తవులు కూడా భాగం పంచుకున్నారు. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. ఎటు చూసినా ఎత్తైన రాజగోపురాలు, ఉపాలయాలు, మాడవీధులు, మంటపాలు, పుష్కరిణి, అంబరాన్ని అంటే ఎత్తైన ప్రహరీ నిర్మాణాలు, సజీవ శిల్ప సౌందర్యం అణువణువున ఉట్టిపడే విధంగా యాదాద్రి వైభవం సాక్షాత్తు మహాభారతంలో ప్రస్తావించబడిన మయసభకు ఏమాత్రం తీసిపోదు. కేవలం 6 సంవత్సరాలలో ఇంత గొప్ప మార్పును ఎలా చూడగలిగాము? మానవ మాతృడికి ఇది సాధ్యమా? కోటి రూపాయల ఖర్చుతో ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే కనీసం ఏడాది కాలం పడుతుంది. మరి 1200 కోట్ల రూపాయల అమరేంద్రపురి అనదగ్గ యాదాద్రి నిర్మాణం కేవలం 6 ఏళ్లలో పూర్తి అయ్యిందంటే ఆ సంకల్ప బలం ఎంత ఉన్నతమైనది! ఆ యాదాద్రి నారసింహుడే తన ప్రతినిధికి ఈ మహత్కార్య నిర్వహణ బాధ్యతను అప్పగించాడా అన్నట్లు కేసీఆర్కు
ఇంతటి సంకల్పం కలిగిందంటే అదంతా ఆ భగవానుడి లీలా విశేషం కాకపోతే మరేమిటి? సమైక్య రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు కూడా కొంతకాలం పరిపాలించారు. కాని వారెవ్వరికీ కలగని దైవ ప్రేరణ ఒక్క కేసీఆర్కు మాత్రమే ఎందుకు కలిగింది? ఎందుకంటే కేసీఆర్ కారణ జన్ముడు. రాజకీయ పరంగా గతంలో ఎవ్వరూ సాధించలేని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగారు. ఎక్కడో భూమికి 1000 అడుగుల లోతున ఉన్న గోదావరిని కాళేశ్వరం ద్వారా భూమిపైకి రప్పించి అపర భగీరథుడు అనిపించుకున్నారు. ఆ తరువాత చరిత్రలో ఎవ్వరికీ కలుగని దైవాదేశం ఒక్క కేసీఆర్కు మాత్రమే కలిగింది. ఇవాళ యాదాద్రి పునర్నిర్మాణానికి పునాదులు వేసింది. 70 సంవత్సరాలు కూడా లేని ఒక వ్యక్తి కేవలం 20 ఏళ్లలో ఇన్నిన్ని అనితర సాధ్యమైన కార్యాలను సాధించగలిగారంటే అది దైవమహిమ కాకపోతే మరేమిటి? ఇక కేసీఆర్ హిందుత్వం మీద కొందరు బీజేపీ నాయకులు నోళ్లు పారేసుకుంటున్నారు. తమ అమలిన దుర్గంధ గళద్వారముల నుంచి పంచుకూట గరళాన్ని విరజిమ్ముతున్నారు. కేసీఆర్ హిందువే కాదని కారుకూతలు కూస్తున్నారు. హైందవం తమ గుత్త సొమ్ముగా భావించే బీజేపీ నాయకులు కేసీఆర్ను హిందూ వ్యతిరేకిగా చిత్రించాలని కుయుక్తులు పన్నుతున్నారు. హైందవం పేరుతో తాము చేస్తున్న విధ్వంస కార్యకలాపాలను వేద విధులుగా ప్రజల మనస్సులో విషాన్ని కుమ్మరిస్తున్నారు. మందిరం, మసీదులు అంటూ ప్రజలను వేరు చేస్తున్నారు. మైనారిటీ వారి మనోభావాలను కించపరుస్తున్నారు. ముస్లింస్ను పాకిస్తాన్కు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ఇదా హిందుత్వం అంటే? ఇదా హిందూ ధర్మం అంటే? అసలు హిందూ అనే పదానికి అర్థం తెలుసా బీజేపీ నాయకులకు? నుదుట కుంకుమ పెట్టి కాషాయ కండువ వేయగానే హిందువు అయిపోతారా? వీళ్లనే హిందువులంటే ఇక జన్మించినప్పటి నుంచి అనేక యాగాలు, యజ్ఞాలు చేసి గోవులను పూజించి నిత్యారాధనతో దైవాన్ని కొలుస్తూ పరమనిష్టగా చండీ యాగాలు, అయుత చండీ యాగాలు, మహాసహస్ర చండీ యాగాలను, హోమాలను నిర్వహిస్తూ స్వామీజీలను, గురువులను ప్రత్యక్ష దైవాలుగా సంభావిస్తూ బ్రాహ్మణులను నడిచే దైవాలుగా మన్నిస్తూ ఆలయాలను జీర్ణోద్ధరణగా గావిస్తూ అర్చకులను దైవ ప్రతినిధులుగా గౌరవిస్తూ ముఖ్యమంత్రి హోదాను కూడా పక్కన పెట్టి స్వాములకు పాదాభివందనాలు చేస్తూ చిన్న పెద్ద అందరినీ సమానంగా సన్మానించి ఆదరించే కేసీఆర్ను మించిన హిందువు మరొకరు ఉన్నారా? మానవుడి జీవితమంతా దైవాజ్ఞ ప్రకారమే జరుగుతుందని మనస, వాచ, కర్మణ విశ్వసించే నరోత్తముడు కేసీఆర్. ఎక్కడ ఏ దైవ కార్యం జరుగుతున్నా అక్కడ ప్రత్యక్షమై తనంతట తానుగా బాధ్యతలను స్వీకరించే వినమ్రుడు కేసీఆర్. ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కళాశాల మైదానంలో బ్రహ్మ యజ్ఞాన్ని నిర్వహించారు కేసీఆర్. 1996లో హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో తన గృహంలో 15 మంది ఋత్వికులతో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకాన్ని నిర్వహించారు. 1996లో మంత్రిగా ఉన్నప్పుడు మెట్టుగూడలోని తన అధికార నివాసంలో మరోసారి సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకాన్ని నిర్వహించారు. 1997లో ఆచార్యులు బాపి శాస్త్రి ఆధ్వర్యంలో చండీ హవనాన్ని నిర్వహించారు. 2004లో ధర్మపురిలో శ్రీ 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 సచిదానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాల సందర్భంగా శతచండీ యాగాన్ని నిర్వహించారు కేసీఆర్. 2005లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో సిద్దిపేటకు చెందిన 15 మంది బ్రాహ్మణోత్తములతో చండీ యాగాన్ని నిర్వహించిన ధార్మిక పురుషోత్తముడు కేసీఆర్. 2006లో మెదక్ జిల్లా కొండపాక మండలం మర్పడ్గలోని శ్రీ సంతాన మల్లికార్జున స్వామి దేవాలయంలో 500 మంది ఋత్వికులతో సహస్ర చండీ యాగాన్ని నిర్వహించారు. ఈ విధంగా ప్రతి సంవత్సరము ఏదో ఒక యాగాన్ని నిర్వహించడం ముఖ్యమంత్రి కేసీఆర్ జీవన విధానంలోని ఒక భాగంగా వస్తోంది. పాలకుడు ధార్మికుడైతే నేల సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందని భీష్మణాచార్యులు వారు శాంతి పర్వంలో చెబుతారు. పాలకుడు ధార్మికుడైతే అర్చకులు, స్వాములు, ఋత్విక్కులు, సనాతనవాదులు, మఠాధిపతులు,
పీఠాధిపతులు కూడా నైష్ఠికులుగా లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ శాంతి కోసం తమ సమయాన్ని వెచ్చిస్తారు. కేసీఆర్ పరమ ధార్మికుడు, పరమ భక్తుడు, పరమ నైష్ఠికుడు కావడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా విలసిల్లుతున్నది. అలాంటి కేసీఆర్ను గూర్చి మసీదుల విధ్వంసం, ముస్లింలను అనుక్షణము అవమానిస్తూ ద్వేషం కక్కే బీజేపీ నాయకులు మాట్లాడతామంటే సూర్యుడిని చూసి ఉమ్మివేయడం లాంటిదే అని ఆ నాయకులు గ్రహించకపోతే వారిని భగవంతుడు కూడా క్షమించడు. దుష్టాచారములను నశింపచేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు అని శివరహస్యం చెబుతుంది. ఆడంబరాలు, బాహ్య వేశాలు, ఆర్భాటాలే హిందూమతం, హైందవం అనుకునే అజ్ఞానులకు ఎన్నటికీ కేసీఆర్ అర్థం కారు. కేసీఆర్ అసలు సిసలైన హైందవానికి ప్రతినిధి. హిందూ ధర్మం అంటే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు ఏకంగా బ్రతకాలని వాంఛించే ఔన్నత్య శిఖరం. ఆ శిఖరం మీద సర్వజ్ఞ శంకరుడిలా అధిరోహించిన చంద్రశేఖరుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. శంకరతత్వం పామరులకు ఎలా అర్థం కాదో కేసీఆర్ కూడా బీజేపీ లాంటి మూర్ఖ జనులకు అర్థం కారు. నమో నారసింహ, నమో భక్తపాల.